బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మమ్మీ నేను ఎట్లున్నా? మీ బాయ్ ఫ్రెండ్ అడుగుపో. నాకు కనబడదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. ఇన్స్టాలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, చంప వలుగుతుంది, ఎక్కువ నవ్వుతే మూతులు కూడా వలుగుతాయి. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. చలికాలం వచ్చింది కదా, వ్యాజ్లైన్ పెట్టుకోండి. సర్లే నువ్వు దెంగే ఇంకా. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వే కావాలి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. నీ పక్కనుంటే బతికేస్తారా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సోకులెన్నెన్నో నీలో నేనే చూచా, మనసుతో పాటు మాటే ఇచ్చా. అంటే ఈవిడ కూడా ఇస్తరాకేనా? మామూలు ఇస్తరాకు కాదు, ఎంగిల్ ఇస్తరాకు. మనకి లవర్ లేనప్పుడు మన బామ్మర్దిని సెట్ చేసుకోవాలి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. దేనికి అర్థమైందిగా? అంటే ఎస్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. బాగుంది, నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. సంథింగ్ ఇస్ ఫిషీ. ఇదేం కర్మరా దేవుడా. ఎంత పెద్ద ఐసా నా ఎండ గరగాల్సిందే. ఎంత మంచి తెల్లపోరైనా మాలాంటి కర్రోళ్ళకి పడాల్సిందే. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అమ్మా ఇటు వంగకు, ఇలా వంగితే నాకు మూడు వస్తుంది. ఇంకోసారి కగురు పొడిచింది నా ఒళ్ళంతా. విజ్ఞాన ప్రదర్శనలో పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.